సూపర్వైజర్లు జోషి గారికి, అమ్మగారికి నా వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది శుభమా అంటే శుభమే. మనం ఈరోజు ఈ రీతిగా సజీవంగా ఉండి రక్తము చేత కడగబడి రక్షించబడి దేవుని పనిలో ఉన్నామంటే అది కేవలం ఒక మంచి శుభవార్త. సువార్త అంటే అర్థం ఏంటండి? శుభవార్త అని అర్థం. దేవుడు ఆ సువార్త అయినటువంటి శుభవార్త యేసు రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే చేసుకోవడానికి కృపనిచ్చి ఉన్నాడు అనమాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి మాటలో యేసు ప్రభు వారు కోరుకుంటుంది ఏంటంటే క్షమాపణ, క్షమించే గుణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో ఇందాక సహోదరులు చెప్పారు కదా, మత్తయి సువార్త 5:24లో తండ్రి ఏ మాట అయితే యేసు ప్రభు వారి లోకములకు వచ్చినప్పుడు ఏ మాట అయితే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను క్షమించండి అని ఏ మాట ఆయన పలికాడో మాట మాత్రమే చెప్పి ఆయన ఇష్టానుసారంగా యేసుక్రీస్తు వారి లోకంలో బ్రతకలేదండి. ఏ మాట చెప్పాడో అదే బ్రతుకును కూడా ఆయన బ్రతికి జీవించి మన ముందు చూపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభువారు అన్నారు, ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీరిని తెలియదు కనుక వీరిని క్షమించండి. అక్కడున్న యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి అప్పగించడానికి అక్కడ ఉన్నటువంటి అధిపతులే కానీ సహస్రాధిపతులే కానీ పెద్దలే కానీ అక్కడున్న చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఏమనుకున్నాడంటే ప్రభువారు ఇది అంతా తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది, వీళ్ళకి ఏం తెలీదు అని యేసుక్రీస్తు వారు నిజంగా గుర్తెరిగి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నిజమే, వీరికి ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, అసలు ఎందు నిమిత్తం ఈ బలియాగం నా నిమిత్తం జరగబోతుందో వారికి తెలియదయ్యా, నిజమే, ఇవన్నీ క్షమించు అని చెప్పి ప్రార్థన చేశాడండి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తి పాపానికి ఒక జంతువు బలియాగం అయ్యేది. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారే స్వయంగా మన కొరకు బలి అయిపోయాడు. ఆయన రక్తము చేతనే మనందరము కూడా రక్షణలోనికి రాగలిగి ఉన్నామన్నమాట. అయితే ఈ మాటను బట్టి మీకు ఒక చిన్న విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇలాగే యేసుక్రీస్తు వారు పొందిన ఈ శ్రమలన్నిటిని బట్టి ఒక వ్యక్తి అనుకున్నాడట, ఎలాగైనా దీన్ని అంతా కూడా ఒక చిత్రాన్ని తీయాలి, నేను ఒక సినిమా కింద దీన్ని తీయాలని ఆలోచన చేశాడంట. ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తులాగా నటించేవారు ఎవరైనా దొరుకుతారా నాకు అని చాలాసేపు ఆలోచించాడంట. అయితే ఈ విషయమై చాలా ఊర్లు ప్రయాణం చేస్తూ తనకున్న వారందరినీ కలుసుకుంటూ ప్రయాణం చేశాడు. కానీ తనకు ఈ విషయమే యేసుక్రీస్తులా నటించేవారు ఎవరు దొరకలేదంట. అయితే అంతలో ఒక మార్గస్థుడు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు వారి విషయమే అంటే యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు స్వయంగా చేయనట్లుగా వారు నటించాలి అన్న వార్త అతనికి విన్నప్పుడు ఇది ఎంతసేపులే, యేసుక్రీస్తు వారు ఏమైనా నిజంగా ఇదైపోయారా ఏంటి అని ఆలోచన చేసి నేను చేస్తానని ఒక అన్యుడు ముందుకు వచ్చి ఆ మూవీ తీయడానికి ఇష్టపడ్డాడంట. ఈ యొక్క సినిమా ఈ చిత్రాన్ని తీయాలని అనుకున్నటువంటి వ్యక్తి అనుకున్నాడు, పోన్లే ప్రవ్వా స్తోత్రం, ఈ చిత్రాన్ని తీయడానికి ఒక వ్యక్తిని నాకు ఇచ్చావు ప్రవ్వా, నిజముగా ఇతని చేత ఈ చిత్రం సంపూర్ణంగా తీయబడునుగా కానీ ప్రార్థన చేసుకొని ముందుకు వచ్చాడంట. అలా ప్రార్థన చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత మీలో చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను, యవనస్తులు అక్క వాళ్ళంతా కూడా, ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి ఒక మూవీలో ఒక వ్యక్తి ఈ విషయమై నటిస్తాడు, యేసుక్రీస్తులా నటిస్తాడు. అయితే కొరడాలతో కొడుతున్నప్పుడంట అతని యొక్క చర్మపు వెనక భాగాన శరీరంలో ఉండేటువంటి ఒక కవచాన్ని అతన్ని కప్పారంటండి కొరడాలతో కొట్టినప్పుడు. అయితే చాలా వరకు బాగానే నటించాడు, అబ్బా యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు అంత పెద్దవి ఏం కాదులని అనుకున్నాడు అతను. కానీ ఎప్పుడైతే కొరడాలతో కొట్టే ఆ వంతు వచ్చిందో అతని వీపు మీద ఆ చర్మపు కవచాన్ని ఎప్పుడైతే వారికి ధరింపజేశాడో అతడు అనుకున్నాడు ఏ పెద్ద ఏమి ఉండదులే అని అనుకున్నాడు. ఫస్ట్ ఒకసారి కొట్టారంట, అతనికి ఏమనిపించలేదంట. రెండోసారి కొట్టారంట కొరడాతో, అప్పుడు కూడా ఏమనిపించలేదంట. మూడోసారి కొట్టినప్పుడు ఆ చర్మపు కవచాన్ని కూడా దాటుకొని తన శరీరంలోకి వెళ్ళి గుచ్చుకుందంటండి. గుచ్చుకున్నప్పుడు ఆ యొక్క నటిస్తున్నటువంటి వ్యక్తి లోపల నుంచి శరీరం బయటకు వచ్చేసిందండి. ఆ బయటకు వచ్చేసినప్పుడు అతను అనుకున్నాడు, ఒకేసారి బిగ్గరగా కేక వేశాడు, ఏంటి ఫస్ట్ దెబ్బకి రెండో దెబ్బకి అసలు స్పందించలేని వ్యక్తి మూడో దెబ్బకి ఎంతగా స్పందించాడు ఏంటి అని ఒక్క నిమిషం ఆపి యాక్టింగ్ అంతా ఆపేసి, బాబు ఏమైంది, నిజంగా నీకు లోపల తగిలిందంటే, అవునండి రక్తం బడబడ కారిపోతుందంటండి. కారిపోతుంటే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే ఆ హాస్పిటల్కి తరలించారంట. ఆ ఒక్క దెబ్బకి 16 కుట్లు పడ్డాయంటండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక్క దెబ్బకి నటించిన వ్యక్తికి 16 కుట్లు పడితే నిజంగా స్వయంగా మన కొరకు రక్తం చిందించిన దేవుడు స్వయంగా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా తనకు తాను బలి అయిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంతగా మన పైన ప్రేమ చూపించి ఇంతగా మన పైన కృప చూపిస్తున్న దేవునికి మనం ఏమివ్వగలుగుతున్నాం? ఈ శుభ శుక్రవార సందర్భంగా దేవుని రక్తము చేత మనందరం కడగబడ్డాం. దేవుని కృప ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. నిజమే, అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, క్షమించాడు, భద్రపరిచాడు, ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈ మొదటి మాటలో దేవుడు చెప్పేది ఒకటే, క్షమాపణ. మనలో నిజంగా ఇతరులను క్షమించే ఆ మనసు మనకు ఉంటుందా లేదా? ఈ శుక్రవారం ఆలోచిద్దాం. మన హృదయంలో మనమే ప్రశ్న వేసుకుందాం, మనకు మనమే సమాధానం చెప్పుకుందాం. ఎవరికి చెప్పనవసరం లేదు, అయ్యో నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను అని ఎవరికి చెప్పనవసరం లేదు. మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఎవరైతే ఈ చిత్రం విషయంలో యాక్టింగ్ చేయడానికి వచ్చాడో ఆ వ్యక్తికి 16 కుట్లు పడ్డాయని చెప్పాను కదండి. అతడు నిజంగా ఈ చిత్రాన్ని తీయాలనుకుంటున్నటువంటి పెద్ద ఆయన్ని పిలిచి, నిజంగా యేసుప్రభు వారు నా కోసం ఇంత కష్టపడ్డారా, ఇంతలా యాతన పడ్డారా, 39 కొరడా దెబ్బలు తిన్నారా ఆయన నిజంగా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టుకొని యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినప్పుడు ఏ ఏ విషయాలు జరిగాయో, ఆయన ఎలా హేళన చేశారో, ఆయన ఎలా ఇబ్బంది పెట్టారో అంతా కూర్చొని వాక్యం తీసి రిఫరెన్సులతో సహా ఆయనకి చూపించినప్పుడు అక్కడికక్కడే ఒక అన్యుడు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అన్యుడు వచ్చి మామూలుగా యాక్టింగ్ చేద్దామని అనుకున్నాడండి, కానీ ఆ యాక్టింగ్ ఏమైపోయిందంటే అతని నిజ జీవితానికి ఒక రక్షణ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇందక్కడ సహోదరులు చదివించారు కదా, కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటే కొరడా దెబ్బలన్నీ తినేసిన తర్వాత గోల్గొతా కొండపైకి ఆయన సిలువ మోయించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బలహీనతతో ఆ రక్తం కారుతుంటే, మనకు చూడండి ఏదైనా చిన్న దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంటే ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది. కానీ అంత 39 కొరడా దెబ్బలు తిని కూడా గొల్గొతా కొండపై ఎంతో చిత్రహింసతో యేసుక్రీస్తు వారిని తీసుకెళ్తుంటే యేసుక్రీస్తు వారు మోయలేక ఒకసారిగా కింద పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఒక వ్యక్తిని బలవంతం చేశారంట. కురేనీయుడు, అతని వంశం ఏంటంటే కురేనీయుడు అనేటువంటి వంశం. అక్కడ ఆ వంశంలో ఉన్నటువంటి ఒక సీమోను వచ్చి యేసుక్రీస్తు వారికి సగం దూరం దాకా సిలువ మోయడానికి సహాయం చేశాడంట. సిలువ మోయడానికి సహాయం చేసినందుకు దేవుడు ఇప్పటికీ ఆ వంశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సిలువలో యేసుక్రీస్తుతో కూడా సహా పాలు పొందిన వ్యక్తిని కూడా దేవుడు ఇప్పటికీ విడిచిపెట్టలేదు. ఆఖరి రక్తపు బొట్టు, సిలువ మీద దారబోసిన ప్రతి రక్తపు బొట్టు, ఎక్కడైతే యేసుక్రీస్తు వారి రక్తం సిలువ వేయబడిందో ఆ రక్తము ఆ యొక్క భూభాగంలో ఇప్పటికీ సజీవంగానే నిలిచి ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ క్రైస్తవులంగా రక్షించబడిన మనమందరం ఏమనుకుంటామంటే, యేసుక్రీస్తు ఆ ప్రభువా రక్షించావులే, స్తోత్రం, మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడుతున్నావు, తినడానికి ఆహారం ఇస్తున్నావు, అన్ని వసతులు ఇస్తున్నావు ప్రభువా, చాలే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మన నుండి కోరుకునేది అది కాదు. దేవుడు స్వయంగా మన నుండి కోరుకుంటుంది ఏంటంటే క్షమాపణ, ప్రార్థన జీవితాన్ని మొదటి మాట ద్వారా దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మొదటి మాట ద్వారాని బట్టి మనందరం ఏం చేయాలంటే, ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు వారి కోసం ఏం చేయాలంటే, ఎప్పుడైతే నేను ఎవరైనా బాధ పెడితే వెంటనే వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఇలా చేయాలని నేను వ్యక్తిగా అనుకోలేదు, కానీ అతను నాకు విరుద్ధంగా ఇలా చేస్తున్నాడు ప్రభు, ఆ వ్యక్తిని క్షమించండి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియదయ్యా, ఆ వ్యక్తిని ఆమెను క్షమించండి అని ప్రార్థన చేయండి. ఇలాగా మీరు యేసుతో కలిసి సంబంధం కలిగి ఉంటే నిజంగా మీ జీవితం చాలా ధన్యకరంగా మారుతుందండి. దేవునికి స్తోత్రం. యేసుతో ఎప్పుడైతే ఈ యొక్క శుక్రవార దినాన మీరు కూడా ఆయన చెప్పిన మాటలను బట్టి సిలువ వేయబడతారో, నిజముగా యేసుక్రీస్తు వారు 3వ దినాన లేచినట్లుగా మీకు కూడా పునరుద్ధానం ఖచ్చితంగా మీ జీవితంలో వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మొదటి మాటను బట్టి క్షమించే గుణాన్ని, ప్రార్థన చేసే గుణాన్ని ప్రభు పేరిట మీరు మనందరం కూడా నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.